ప్రార్థిస్తున్నాను. హలో. మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి దేవుడు సజీవంగా మనల్ని కాపాడి ఆగస్టు నెల 2026 సంవత్సరం 16వ తేదీలోనికి ప్రవేశింపచేశారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయం నేను కూడా కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన మరి భారతదేశం అంతా స్వతంత్ర దిన వేడుకలు జరుపుకున్నారు. దాన్ని బట్టి నిన్న ఆదివారం కాదు కాబట్టి ఈరోజు స్వతంత్రాన్ని గురించి కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను ఉన్నతంగా ప్రేమించి ఉన్నతమైన లోకానికి మమ్మల్ని ఆహ్వానించి లోకములో ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టడానికి ఎంతోమంది త్యాగదనులను మీరు బలి అర్పించి వారి జీవితాలు మా కోసం సమర్పించే విధంగా మీరు సిద్ధపరిచి మాకిచ్చిన ఈ స్వతంత్రాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. లోకం పుట్టక మునిపే మీ యొద్ద మాకు ఎట్టి మహిమ ఉండెను. ఆ మహిమలోనికి మమ్మల్ని చేర్చుకోవటానికి మీ మహిమను విడిపించిన మీ ప్రియకుమారుడు ద్వారా మాంసాయుక్త దేహముతో ఆయన మా కోసం పడిన ప్రయాసను, మా కోసం చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. తద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలిగే ధన్యతను అల్పులమి, అయోగ్యులమి, లోకంలో ఎన్నిక లేని వారమైన మాలాంటి వారికి కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మా ఆలోచన మా మట్టి మెదడులో నుంచి వచ్చే ఆలోచనలు కాకుండా మీ ఆలోచనలోనికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. బోధిస్తున్న నన్నును వింటున్న మీ పిల్లలను మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడునైనా యేసుక్రీస్తు యొక్క విడుదల కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, నిన్నటి దినాన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దిగ్విజయంగా భారతదేశంలో ఉన్న ప్రతి భక్తులు, దేశభక్తులు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది భక్తి లేనివారుగా క్రైస్తవుల్ని, భక్తి లేనివారుగా, భక్తి అంటే దేశభక్తి లేనివారుగా మరి మరొక వర్గం వారు అంటే ముస్లిం సహోదరులను మరి అవమానపరుస్తూ మాట్లాడటం మనం వినే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో జనవరి 26వ తేదీన, ఆగస్టు 15వ తేదీన భారతదేశ ప్రజలందరూ మరి గవర్నమెంటు ఉద్యోగస్తులు వారి యొక్క ఆఫీసుల్లోనూ, అలాగే పాఠశాలల విద్యార్థులు వాళ్ళ పాఠశాలల్లోనూ మువ్వన్నెల జెండాని ఎగురవేసి దానికి సెల్యూట్ చేసి దానికి నివాళులు అర్పిస్తున్నట్టుగా, మరి దాన్ని గౌరవిస్తున్నట్టుగా ఎన్నో ప్రమాణాలు, ప్రతిజ్ఞలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో మనందరికీ తెలిసిందే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనే ప్రతిజ్ఞ అందరూ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది మత ఛాందసవాదులు అనొచ్చు, లేదా ఏకపక్షంగా ముందుగా విన్న వర్తమానం ప్రకారంగా దృష్టికోణంలో ఒక దృష్టితోనే ఆలోచించి, అది స్వార్థ దృష్టితో ఆలోచించి దేశభక్తి అంటే ఇదే అనే కొన్ని పద్ధతులు వారు కనపరుస్తూ సమాజంలో దేశభక్తి అంటే ఏంటో అర్థం కాకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఒక దేవుడి పేరు చెప్పి ఆయనకి జై అంటేనే దేశభక్తి అని కొందరు, జెండాని జేబు మీద పెట్టుకుంటేనే దేశభక్తి అని కొందరు, లేదు భారతదేశంలో ఉన్న వారందరూ హైందవులు కాబట్టి
మీకు దేశభక్తి అంటే ఆ దేవుడిని ప్రేమించటమే దేశభక్తి అని, అంటే వాళ్ళు అనుకున్న దేవుడిని ఆరాధించటమే దేశభక్తి అని, లేదా అల్లర్లు గొడవలు చేస్తూ మేము అనుకున్నదే నిజం అనే ఆలోచనతో ఎదుటివారిని ఇబ్బందులు పెడుతూ ఎదుటివారిని హింసిస్తూ ఇదే దేశభక్తి అనే ఆలోచనలో కొంతమంది ప్రవర్తిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం రోజు రోజుకి దేశభక్తి పేరుతోనే అల్లర్లు గొడవలు సమస్యలు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరొక వర్గం వారు లేదా కొందరు, క్రైస్తవులకు అసలు దేశభక్తి ఉండనే ఉండదండి, వాళ్ళు దేవుడినే ప్రేమిస్తారు, వాళ్ళు దేవుడిని ఆరాధించుకుంటారు, దేశాన్ని వాళ్ళు ప్రేమించరు అని కొందరు. అసలు స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల పాత్ర ఏమాత్రం లేదు. ఎందుకంటే బ్రిటిష్ వారు క్రైస్తవులు కాబట్టి బ్రిటిష్ వారి పాలన కింద ఉన్న క్రైస్తవులుగా మారిన వాళ్ళు వాళ్ళకు విరోధంగా దేశం తరపున పోరాటం చేయలేదు కాబట్టి క్రైస్తవులకు దేశభక్తి ఉండదు, లేదు అని కొందరు. ఇంకా కొందరైతే క్రైస్తవులు దేశద్రోహులు అనే నినాదాన్ని కూడా చేయటం మనం విన్నాము, చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో అసలు దేశభక్తి అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే, బైబిల్లోకి వెళ్ళటానికి ముందు దేశభక్తి అంటే ఏంటి అనేది మనం గురజాడ అప్పారావు గారి మాటల్లో వింటే పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. ఎవరు? క్రైస్తవుడు కాదు అంది, గురజాడ అప్పారావు గారు అన్నాడు. అది మనం విన్నాం, చదువుకున్నాం పాఠ్యపుస్తకాల్లో కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు అని ఇంకొంచెం ముందుకు వేసి, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్ అన్నాడు. అంటే ఊరికే మాటలు చెప్తే దేశభక్తి కాదు, దేశానికి మేలు చేయాలి అన్నాడు. దేశానికి మేలు చేయడం అంటే దేశంలోని ప్రజలకు మేలు, అంటే దేశభక్తి అంటే గురజాడ అప్పారావు గారి మాటల్లో మనకి ఏమర్థమైంది అంటే, జెండా పట్టుకుంటే దేశభక్తి కాదు, జెండాకి జై అంటే దేశభక్తి కాదు, జనగణమన మాత్రం పాడితే దేశభక్తి కాదు, వందే మాతర గీతం పాడితే మాత్రం దేశభక్తి కాదు, జెండాకు సెల్యూట్ చేస్తే దేశభక్తి కాదు, భారతమాతకు జై అంటే దేశభక్తి కాదు, దేశానికి మేలు చేస్తే దేశభక్తి. దేశానికి మేలు చేయటం అంటే దేశంలో ఉన్న ప్రజలకు మేలు చేయటమే దేశభక్తి. ఇది గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఇది చెప్పినా ప్రజలకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్న కోణంలోనే దేశభక్తి అంటే ఇదేరా అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండటం మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి భారతదేశ చరిత్రను మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సుమారుగా 4000 సంవత్సరాల చరిత్ర అంతే. క్రీస్తు పూర్వం 2000, క్రీస్తు శకం 2000. అంతకుముందు భారతదేశం అంత ఉనికిలో లేదు. ఉన్నదని రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు, కానీ అప్పటి నుంచి వివిధమైన సంస్కృతులు వివిధమైన పద్ధతులు భారతదేశంలో ఉన్నాయి. రకరకాల దేవుళ్ళని ఆరాధిస్తున్న వారు ఉన్నారు. సంస్కృతి కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుందండి, ఎప్పుడూ ఒకే సంస్కృతి ఉండదు. ప్రాచీన సంస్కృతి వేరు, ఇప్పుడున్న సంస్కృతి వేరు, మారుతూ ఉంటుంది. ఆయా వ్యక్తులను బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సంస్కృతులు మారిపోతూ ఉంటాయి. సంస్కృతిని బట్టి దేశభక్తి కాదు. దేశభక్తి అంటే దేశంలో ఉన్న ప్రజలను కులం, మతం, ప్రాంతం, రంగు, లింగభేదం ఏ వివక్ష లేకుండా ప్రేమించటమే దేశభక్తి అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. 4000 భారతదేశ చరిత్రలో, 4000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో సుమారుగా బ్రిటిష్ వారు 300-400 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అంతకుముందు చాలామంది భారతదేశంలో ప్రవేశించారు. అందులో నవాబులు ఉన్నారు, రకరకాల జాతుల వారు, రకరకాల
వారు వచ్చి ఇక్కడ పరిపాలన చేశారు. మాదీయులు, పారసీకులు, ఇలా రకరకాల వాడు. అంటే భారతదేశం మీద విదేశీయుల ప్రభావం బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మాత్రమే లేదు. భారతదేశంలో క్రైస్తవ్యం బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మాత్రమే లేదు. అంతకుముందే రకరకాల తెగల వారు, రకరకాల మతాల వారు, రకరకాల జాతుల వారు వచ్చి భారతదేశంలో ప్రవేశించారు, వ్యాపార లావాదేవీలు జరుపుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని తెచ్చారు అనుకుంటున్నారు. దానివలన అది విదేశీ మతం, విదేశీయులు వచ్చి మనల్ని దోచుకున్నారు అంటున్నారు. నిజమే, విదేశీయులు వచ్చారు, భారతదేశ సంపద కొంత వాళ్ళ దేశానికి తరలించిన మాట వాస్తవం. వాడు మంచోళ్ళు కాదు, వాడు వ్యాపారస్తులు దోచుకోవటానికే వస్తారు. వాళ్ళు క్రైస్తవులు అనుకుంటే పొరపాటు. బ్రిటిష్ వారు అందరూ క్రైస్తవులు కాదు, భారతదేశానికి వచ్చి వ్యాపారం చేయటానికి వచ్చిన వారందరూ క్రైస్తవులు కాదు. కానీ క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ క్రైస్తవ్యాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారి వలన భారతదేశంలో క్రైస్తవ్యం వచ్చింది అనుకుంటే పొరపాటు. దానికంటే ముందే మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం భారతదేశంలో ప్రవేశించింది అనేది చరిత్ర చెప్తున్న సత్యం. దానికంటే ముందు చాలా రకాల వారు, రాజులు, మతాల వారు వచ్చి ఇక్కడ పరిపాలన చేశారు. వారు సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇక భారతదేశ పరిస్థితి వెనక్కి వెళ్ళి ఒకసారి చూస్తే ఉన్నత వర్గాల వారు మాత్రమే విద్యను అభ్యసించే పరిస్థితి. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు. బ్రాహ్మణులు విద్యను నేర్చుకునేవాళ్ళు. గురుకుల పాఠశాలలు ఉండేవి. ఇప్పుడున్న గురుకుల పాఠశాలలు వేరు. ఆ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించడానికి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య, మిగతా ఎవ్వరికీ విద్య లేదు. వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యే పరిస్థితి లేదు, కల్పించలేదు, అణిచివేసేసారు. ఇక క్షత్రియులు ఉన్నారంటే వాళ్ళకి జ్ఞానం నేర్పించాల. వాళ్ళకి విద్య ఉంది, కానీ వాళ్ళకి ఏ విద్య అంటే కత్తి బట్టి యుద్ధం చేసే విద్య, అంబులు వేసే విద్య, యుద్ధ నైపుణ్యంలో ప్రావీణ్యత వాళ్ళకి కలిగించారు. ఆ విద్యలో వాళ్ళని గొప్పగా చేశారు తప్ప బుద్ధి విషయంలో వాళ్ళని గొప్పగా చేయలేదు. అంటే భారతదేశం ఎంత వివక్షతో ఉంది గతంలో అనేది మనం ఆలోచిస్తే, బ్రిటిష్ వారు రాకముందు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మరి భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ మనం చేస్తూ భారతదేశంలో ఉన్న బలహీన బడుగు వర్గాల వారిని అణిచివేస్తూ దేవాలయాల్లోనికి రానివ్వకుండా అంటరాని వారిగా ఊరికి దూరంగా పెడుతూ ఇప్పటికీ ఇంకా పోలేదు. ఒక గొప్ప వ్యక్తులు కూడా పార్లమెంట్లో కానీ ఎక్కడైనా సభల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఉంటే వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళు కూర్చున్న సీటుని ప్రక్షాళన చేయటం, శుభ్రం చేయటం, వారు నిలబడి ప్రసంగం చేసిన స్టేజీని మళ్ళీ శుద్ధి చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లుగా కనిపిస్తుంది, కానీ రాలేదని చెప్పవచ్చు. కారణం ఏంటంటే అప్పుడు విదేశీయుడు మనల్ని దోచుకున్నాడు. వాళ్ళ దేశానికి మన సంపదను తీసుకెళ్ళాడు. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలనుకున్నాం. కానీ మన భారతదేశానికి స్వతంత్రం రావాలని, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి, విదేశీ వాడు వచ్చి మమ్మల్ని పరిపాలించకూడదనే ఆలోచనతో ఎంతోమంది భారతదేశ పౌరులు తన కుటుంబాలను విడిచి, తమ త్యాగాలను, తమ సుఖాలను విడిచిపెట్టి కష్టాలు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, నిందలు భరిస్తూ, హింసలు సహిస్తూ, ఏమంటే ఎన్నో ఇబ్బందులకు గురయ్యి జైలు పాలు అయిపోయి చివరికి కొంతమంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎంతోమంది అశువులు బాస్తే తప్ప మన భారతదేశానికి స్వతంత్రం రాలేదు. అందులో చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. అది విచిత్రం. ఆ క్రైస్తవుల్లో విదేశీ క్రైస్తవులు కూడా ఉండటం విశేషం. ఇదంతా కొంచెం చరిత్ర బాగా తెలిస్తే, చదివితే, అంత చరిత్ర పుస్తకాలు లేవు కాబట్టి ఇప్పుడు ChatGPT అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనం ఎన్నో వాస్తవాలు మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలానే అన్ని నిజాలు అంటే అన్ని నిజాలు కాదు, కానీ చాలా వాస్తవాలు మనకి ఇంటర్నెట్లో భద్రపరచబడి ఉన్నాయి.
వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే వారందరూ వారి కోసం యుద్ధాలు చేయలేదు, వారి కోసం స్వతంత్ర పోరాటం చేయలేదు. మనలాంటి వారి కోసం, వారి తర్వాత తరాల వారు కూడా బ్రిటిష్ వారి పరిపాలన కింద అణిగిపోకుండా మనల్ని మనమే పరిపాలించుకునే అవకాశాన్ని మనం కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలు ఫణంగా పెట్టి సంపాదించిందే ఈ స్వాతంత్రం. వాళ్ళు వెళ్ళిపోయారు, మనవాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. పోనీ ఇప్పుడైనా మన వాళ్ళకి దేశభక్తి ఉందా అంటే కేవలం జెండాకు వందనం, జనగణమన, వందే మాతరం పాడుతూ, జెండాకు జై కొడుతూ, భారతమాతకు జై అని నినాదాలు చేయటము, ఆ బ్యాడ్జీలు ధరించటం, జెండాలు పెట్టుకొని తిరగటంలోనే దేశభక్తి ఉంది అనుకుంటున్నారు తప్ప దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనే ఆలోచనతో దేశంలో ఉన్న ప్రజలను, మనుషులను ప్రేమించాలి అనే ఆలోచన దేశంలో, భారతదేశంలో ఉన్న వారికి లేదండి. ఒకసారి భారతదేశాన్ని మనం జాగ్రత్త ఇప్పుడున్న పరిణామాలు ఆలోచిస్తే, విదేశీయులు వచ్చి మనల్ని పరిపాలించి సంపద దోచుకెళ్ళారు, బాగానే ఉంది. అది మంచిది కాదు కాబట్టి వాళ్ళని తరిమేశాం, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. రాజ్యాంగాన్ని వ్రాసుకొని చట్టాన్ని అమలుపరుస్తూ మనల్ని మనమే పరిపాలించుకుంటున్న ఈ తరుణంలో మరలా మన పెట్టుబడులు తీసుకెళ్ళి విదేశాల్లో పెట్టడం ఏంటి భారతీయులు? ఇది స్వతంత్రమేనా? విదేశీయుడు దోచుకుంటున్నాడనే గెంటేశాం, మంచిది. చాలామంది ప్రాణాలు అర్పించారు, వారి కుటుంబాలను కోల్పోయారు, వాళ్ళ మంచి జీవితాన్ని త్యాగం చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చిందనే ఆలోచన మనకు ఉంటే భారతీయులకి, భారతీయుడు తీసుకెళ్ళి పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారు? మొన్న దుబాయ్లో తుఫాన్ వచ్చేసి, వరద వచ్చేసి ఎన్నో షాపింగ్ మాల్స్, ఎన్నో వ్యాపార సంస్థలు కూలిపోయినాయి. అందులో మన భారతదేశానికి సంబంధించిన సెలబ్రిటీలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టారంట, వాళ్ళకి నష్టాలు వచ్చినాయి. అది మొన్న వరద రావటం వల్ల, తుఫాన్ రావటం వల్ల మనకు అర్థమైంది. ఇలా విదేశాల్లో, చాలా దేశాల్లో భారతదేశంలో ఉన్న సంపద అంతా తీసుకెళ్ళి బాగా ధనవంతులైన వారు పెట్టుబడులు పెట్టారంటే ఇది దేశాన్ని దోచుకోవటం కాదా? దేశం యొక్క ఆర్థిక సంపదకు గండి కొట్టడం కాదా? దీన్ని దేశ ద్రోహం అంటారా, దేశాన్ని ప్రేమించడం అంటారా? భారతీయుడి దగ్గర లంచం తీసుకుంటున్నాడు, ఇది దేశభక్త? భారతీయుడి దగ్గర ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్టులకి అప్లై చేసి అందులో వాడికి లంచాలు ఇచ్చి ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకొని నాసిరకం నిర్మాణాలు చేపట్టి ఎన్నో డ్యాములు, ఎన్నో బిల్డింగులు కూలిపోయే విధంగా, ఎన్నో బ్రిడ్జీలు కూలిపోయే విధంగా నిర్మాణాలు చేపడితే ఎవరికి నష్టం వస్తుంది? దేశానికా, విదేశీయులకా? మన దేశానికే కదా నష్టం. ఎవడో పరిపాలించాడు, ఎవడి చేతి కింద అణిగిపోయాం, వాడి బానిస సంఖ్యల నుంచి విడిపించబడ్డాం, అమ్మయ్య అని సంతోషంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం, మంచిదే, సెలబ్రేట్ చేసుకోలేదు, వద్దు అంటలేదు. ఎందుకంటే ఒక విదేశీ పరిపాలన నుంచి, వాడి కబంధ హస్తాల నుంచి విడిపించబడ్డ సందర్భాన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిది. కానీ దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉన్నాయా? మన భారతదేశం వాడిని దోచుకోవటం ఏంటి? ఎంతోమంది ధనిక వర్గాల వారు పేద వర్గాల వారికి ఏమన్నా సహాయం చేస్తున్నారా? ఇది దేశభక్తి అవుతుందా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు. మంచి ఆడ పెరుగుతుంది, చెడు పెరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో. మీ ప్రాంతం వేరు, మా ప్రాంతం వేరు, మీ దేశం వేరు, మా దేశం వేరు. పక్కవాడిని, పక్క దేశస్తుని ఎంత తిడితే అంత దేశభక్తి అంట. పక్క దేశస్తుని ఏమాత్రం ఆడిపోసుకోవటమే దేశభక్తిగా ఈరోజు సమాజంలో కనపడుతుంది. మన దేశాన్ని పొగుడుతున్నారు, మా దేశం చాలా మంచిది, మాతృగడ్డ చాలా గొప్పది, పవిత్ర భూమి అని చాలా గొప్పగా పొగుడుతున్నారు. కానీ పవిత్ర భూమిలో పవిత్రత ఏది? పక్కనోడిని, నీ పొరుగు వాడిని దోచుకోవటం ఏంటి? మరి ఇది దేశభక్తి అవుతుందా అంటే కేవలం ఆ సమయంలో వెళ్ళి జెండాకు వందనం చేసి ఏదో ఒక 4 నీతి మాటలు ప్రాణత్యాగం చేసి అశువును బాసిన అమరవీరులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చరిత్రను ఒకసారి రిపీట్ చేసుకొని ఆ క్షణంలో ఆ స్వీట్లు తిని వెళ్ళిపోతే దేశభక్తి అనుకుంటుంది ఈ లోకం. దేశభక్తి అంటే క్రైస్తవులే చెప్పాలి, దేశభక్తి అంటే ఏంటో దేవుడు చెప్పాలి తప్ప
మనుషులు నోటితో దేశభక్తి చెప్పి దేశానికి శత్రువులుగా మారిపోతూ దేశంలో ఉన్నవారిని దేశంలో ఉన్నవారు దోచుకుంటూ పరాయోడి పాలన నుంచి అక్కడ ఏమైందంటే సొంత పాలనలోకి వచ్చి సొంత వారి చేతే దోచబడుతున్నాం. అదే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది తప్ప దోపిడీ వ్యవస్థ లేని సంస్థే ఉంది చెప్పండి. ఏ సంస్థ ఏ రంగం అన్నా చూడండి, దోపిడీ లంచగొండితనం లేకుండా న్యాయంగా అందరూ సమానమే అనే భావంతో దేశభక్తిని అమలుపరిచే పౌరులు ఎక్కడున్నారు? భారతదేశంలో. పేరు చెప్పుకోవటానికే దేశభక్తి, ఆ కాసేపు గౌరవించినట్టుగా నటించడానికే దేశభక్తి కనపడుతుంది, కానీ నిజంగా ఆచరణలో దేశభక్తి కనపడట్లేదు ప్రియుల. ఇదంతా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులకు దేశభక్తి లేదు, క్రైస్తవులు దేశద్రోహులు అని మరొక అపవాదు క్రైస్తవుల మీద వేయటాన్ని బట్టి అసలు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అనేది మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము, దేవుడు లోకమును అంటే దేశమును మన భాషలో మాట్లాడితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. భారతదేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని ప్రేమించాడండి. ప్రేమించి ఏం చేశాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఏంటంట? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకమంటే చెప్పాలి, దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే ఇప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు? లోకంలో ఉన్న చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, లోయలు, సముద్రాల వేటిని? మనుషుల్ని ప్రేమించాడు. మనుషుల్ని ప్రేమించి ఏం చేశాడంటే మనుషులందరూ చేస్తున్న ఈ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, లంచగొండితనాలు, వ్యభిచారాలు, హత్యలు వీటన్నిటి నుండి క్షమించి బాగుపడండిరా బాబు అని ఒక నినాదాన్ని ప్రవేశపెట్టి ఆ నినాదానికి తగ్గట్టుగా తన కుమారుడిని జీవింపచేసి ఆయన్ని కేవలం నమ్మితే మీకు పాప క్షమాపణ లభిస్తుంది, ఇక్కడ నుంచి ఇవన్నీ మానేసి ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పటానికే తన కుమారుణ్ణి లోకంలోనికి శరీరధారిగా పంపించాడు. దేశంలోని ప్రజలను కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలను దేవుడు ప్రేమించాడు. ప్రేమంటే నిదర్శనం, ప్రేమంటే అర్థం, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం దేవుడు. ఆ దేవుడు కనిపించడు కాబట్టి కనిపించే తన ప్రియకుమారుణ్ణి ఆయన లక్షణాలన్నీ అందులో పెట్టి ఆయన్ని మానవ శరీరాకారంతో మన దగ్గరికి పంపిస్తే ఆయన ప్రేమంటే ఏంటో నేర్పించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు, ఆయన ఎవరిని ద్వేషించలేదు. ప్రేమంటే ఇదేరా అన్నట్టుగా ఆయన చూపించాడు, ప్రవర్తించాడు, బోధించాడు. ఆ బోధనలో ఏమని బోధించాడు అనేది మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఎవడైనను క్రైస్తవులు కేవలం మతబోధ చేసుకుంటారండి, దేశాన్ని ప్రేమించరు, దేశానికి వాళ్ళు కీడు చేస్తారు, దేశానికి నష్టం చేస్తారు అంటున్నవారు వినాలి. దేవుడంట ఏం చేశాడు? ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. అంటే ఈరోజు భక్తి పేరుతో ఫలాని దేవుడికి జై అంటే దేశభక్తి అంటున్నారు. అసలు భక్తి అంటే ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించటమే భక్తి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటని అంటే లోకాన్ని ప్రేమించటం. లోకాన్ని ప్రేమించటం అంటే ఏంటని అడిగితే లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించటం. ఇప్పుడు లోకం సంగతి పక్కన పెట్టండి, దేశాన్ని ప్రేమించటం, దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించటం. ఎవడైనా నేను దేవుణ్ణి
ప్రేమిస్తున్నాను, దేవుని ఎల్ల భక్తి కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటే, నువ్వు భక్తిపరుడు అయితే, ఏ భక్తి అనేది పక్కన పెడతాం. నేను భక్తుడిని అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలంటున్నాడు? కనిపించే సహోదరుని ప్రేమించాలి, ద్వేషించకూడదు. ద్వేషిస్తే నువ్వు భక్తుడు కాదు, ఏ భక్తి అయినా సరే. మరి నేను భక్తుడిని అని దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజల్ని ద్వేషిస్తుంటే భక్తుడు ఎలా అవుతావు? దేవుడు చెప్పిన మాట అండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తను చూచిన తన సహోదరుని, కళ్ళ ముందు కనపడుతున్న సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావో, ఆయన ఎలా భక్తి కలిగి ఉంటావు? దేవుడికి ఏదో కాయో పండో పువ్వో చేతిలో పెడితే సంతోషించే అల్ప సంతోష ఆయనకు అసలు నువ్వేమి ఇవ్వగలవు? ఆయన్ని ప్రేమించి, మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి ఏదైనా ఇస్తే ప్రేమకు నిదర్శనంగా కనపడుతుంది. ప్రేమించాడు కాబట్టి ఇవి ఇచ్చాడు, ప్రేమించాడు కాబట్టి ఈ బహుమతి ఇచ్చాడు, ప్రేమించాడు కాబట్టి ఈ కార్యం చేశాడు అని చెప్పుకుంటాం. మరి దేవుణ్ణి ప్రేమించామని ఏ కార్యం చేసి నువ్వు రుజువుపరుచుకుంటావంటే ఏమి లేదు. నీకు నచ్చనివి, నీకు తక్కువగా అనిపించేవి ఏవో ఇస్తావు దేవుడి పేరుతో. అయ్యేందుకు దేవుడికి కాయ, పువ్వు, పండు, సాంబ్రాణి అవసరమా? దేవుడికి కావలసింది ఆయన్ని ప్రేమించటం అంటే ఏంటో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. మొదటి నుంచి చదవండి. యేసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును, పుట్టిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన మనుషులందరినీ ప్రేమిస్తాడు. ఇది కదా దేశభక్తి అంటే. సాటి కనపడే మనిషిని ప్రేమించలేక ద్వేషించి, ద్వేషభావంతో వాడిని కించపరుస్తూ, అవమానపరుస్తూ, వాడి మీద అసహ్యభావం కనపరుస్తూ, పలాని బడుగు వర్గాల వారు, పలాని జాతి వారు, పలాని స్థితిలో ఉన్నవారు, పేదవారు అనే నీచభావంతో చూస్తూ నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటే అది దేశభక్తి ఎలా అవుతుంది? దైవభక్తి ఎలా అవుతుంది? అది భక్తి కాదు కదా. భక్తులందరూ మంచోళ్ళందరూ భక్తులు. భక్తులందరూ మంచోళ్ళు కాదు, భక్తులు మాత్రమే మంచివారు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవాడు. అందుకే అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించుము. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను గైకొని వారమైతిమా, దేవుని పిల్లలను కూడా ప్రేమించుచున్నామని దీనివల్లనే ఎరుగుదుము. అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన పుట్టించిన ప్రతి వానిని ప్రేమించటం. అందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఏ వివక్ష లేదు. ఓన్లీ దేశ ప్రజలను మాత్రమే. మన వాళ్ళు తెలిసి రాశారో తెలియక రాశారో కానీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే. పక్క దేశం వాడు శత్రువా? కానీ బైబిల్ ఇంకొక అడుగు ముందుకే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీ సహోదరులు అంటారు. అందుకే దేశము కంటే ప్రపంచం పెద్దది. మనం స్వార్థంతో దేశానికి మాత్రమే పరిమితం అయిపోయి దేశస్తుల్ని ప్రేమిస్తే విదేశస్తులు ఏమండి, క్రైస్తవులుగా మారిన వారు ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తారు. విలియం కేరీ గారు తెలుసు కదా, ఎప్పుడో 18th సెంచరీలో పుట్టాడు ఆయన. 19లో భారతదేశానికి వచ్చి ఆయన విదేశీయుడైన భారతదేశంలో అనేకమైన భాషలు ప్రవేశపెట్టి, భాషలు నేర్చుకొని, ఆయనకు వచ్చింది ఇంగ్లీష్ మాత్రమే. ఆయన 3 నెలల ప్రయాణం సముద్రంలో షిప్లో చేసి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. ఆయన దేశం ఇది. ఎందుకు ప్రేమించాడు? సతీ సహగమనం జరుగుతున్న రోజులవి. పేదవారిని అంటరాని వారిగా చూస్తూ వాళ్ళకి విద్య లేకుండా అణచివేసి వాళ్ళని నీచంగా ఒక మనిషిలాగా కాకుండా ఒక జంతువు కంటే హీనంగా చూస్తున్న రోజుల్లో ఆయన వచ్చి వాళ్ళని లేవనెత్తాడు. వాళ్ళకి విద్యను అభ్యసింపజేశాడు, పాఠశాలను నిర్మించాడు, ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేశాడు, ప్రింటింగ్ ప్రెస్ను ప్రవేశపెట్టాడు. ఆడవాళ్ళకు కూడా విద్య కావాలి అని స్త్రీలకు విద్య, కో ఎడ్యుకేషను
ఇప్పుడు ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చదువుకోగలుగుతున్నారు. అది ప్రవేశపెట్టింది విలియం కేరీ గారు. ఏమంటే ఆయన భారతీయుడా, క్రైస్తవుడు కాబట్టి అందరినీ సమానంగా చూడాలి కాబట్టి, మరి ముఖ్యంగా బలహీన బడుగు వర్గ వారికి కూడా అందరితో సమానంగా హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యమాలు చేపట్టారు. దానికి భారతీయులు ఎంతోమంది ఆయనకు సపోర్ట్ చేశారు. ఒక మదర్ తెరిసా గారు, మన దేశమా యుగోస్లోవేకియా కదా, అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో ఎలాంటి కార్యాలు చేపట్టిందో ఇప్పటికీ భారతదేశ ప్రజలందరూ ఆమెను ఏమంటారు? తల్లి అంటారు. అంటే మదర్ తెరిసా. ఎందుకు మాత అయింది? ఎందుకు తల్లి అయింది? ఆమె దేశమా, ఆమె ప్రాంతమా, ఆమె వారా? క్రైస్తవురాలు. దేవుని ప్రేమను బట్టి అందరినీ ప్రేమించమన్నాడు కాబట్టి తన దేశాన్ని విడిచి, తన ప్రాంతాన్ని విడిచి, తన సుఖ సంతోషాలు పక్కన పెట్టి, అడుక్కునే అవసరం ఆమెకి లేకపోయినా పేదవారి కోసం జోలిపట్టి అడుక్కొని ఎన్నో అనాథ శరణాలయాలు, ఎన్నో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి ఆమె ఆదుకుంది. ఆమెకి కులం, మతం, ప్రాంతం ఏ భేదం లేకుండా ఎందుకు అందరినీ సమానంగా చూసింది అని ఆలోచిస్తే ఆమె దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమిస్తే నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తారా? కొత్త నిబంధనలో అడుగుతాడు కదా ఒక వ్యక్తి, అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అంటే యేసుక్రీస్తు వారు చెప్తారు, ముందు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమించు. రెండవది అలాంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమి. ఇది కదా దేశభక్తి అంటే. పొరుగువారిని దోచుకుంటూ, పొరుగువారి సంపద తీసుకెళ్ళి విదేశాల్లో దాచిపెడుతూ, విదేశీ బ్యాంకుల్లో భారతదేశ సంపద ఎంత మూలుగుతుంది. 2000 రూపాయల నోటు బ్యాన్ చేసినప్పుడు మోడీ గారు అన్నారు కదా, విదేశాల నుంచి ఈ ధనం తెప్పించి పేదవారికి అందరికీ ఏ ధనం? నల్లధనం. అంటే భారతదేశం వారు భారతదేశంలో ఉన్న పేదవారిని దోచుకొని భారతదేశ సంపదను తీసుకెళ్ళి విదేశాల్లో దాచిపెడితే అది తీసుకొచ్చి పంచితే ఎవడో పేదవాడు ఉన్నాడంట భారతదేశంలో. ఇప్పుడు విదేశీయులు దోచుకెళ్ళింది కొంతే బ్రిటిష్ వారు, కానీ ఉన్న భారతీయులు దోచుకొని ఎంత దాచిపెట్టారు విదేశాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశీయులకు అవకాశం కల్పిస్తున్నారు. దేనికి? నిర్మాణాలు చేపట్టి వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి బిజినెస్ పెట్టుబడులు పెట్టించి, ఒకప్పుడు వాళ్ళు వచ్చిందే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం పేరుతో వచ్చి భారతదేశ సంపదను ఏం చేశారు? దోచుకున్నారు. ఇప్పుడు మనమే ఆహ్వానిస్తున్నాం. దీన్ని ఏమంటారు? విదేశీయులకు మన సంపద దోచిపెట్టడం కాదా? మనల్ని మనమే పరిపాలించుకున్నప్పుడు మన సంపద, భారతదేశం రత్నాల గని అన్నారు. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో మన శనక్కాయలు, బఠానీలు, ఉప్పు శనగలు పోసినట్టుగా రత్నాలు, వజ్రాలు ఇవన్నీ రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట. అంత సంపద ఉంది. ఇప్పటికీ అనంతపురం ప్రాంతంలో బంగారం ఉందంట. తవ్వకాలు ప్రారంభించారు. మరి భారతదేశం చాలా సంపదలతో ఉన్న దేశం. ఈ దేశంలోని సంపద మనం బయటికి తీసి ఉత్పత్తి చేసుకొని మనం మనకు దేశానికి ఉపయోగించుకుంటే అందరూ బాగుంటారు కదా. కానీ విదేశీయులను ఆహ్వానించి విదేశీయులకు మనం పెట్టుబడులు పెట్టి మళ్ళీ మన పాలన విదేశీయుల చేతికి అప్పగించే ప్రమాదం కనపడుతుంది కదా. అదే బైబిల్లో వాక్యాలు పాటిస్తే ఇవేమీ మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం లోబడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా పుట్టించాడు. ఎవరు పరిపాలన కింద ఉన్నా నువ్వు దేవునికి లోబడితే నీకు అపాయం ఏమీ రాదు. పాత నిబంధనలో కూడా దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చి ఏం చెప్పాడు? మనిషి దోచుకోకూడదు, అన్యాయం చేయకూడదు. ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞలన్నీ ఏంటి? నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఏమంటే ఇవన్నీ చేస్తే నీకు దేశభక్తి ఉన్నట్టే. నీ కుటుంబాన్ని నువ్వు మంచిగా చూసుకొని ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని హత్య చేయకుండా, ఎవరిని దోచుకోకుండా, పొరుగువానిదేది ఆశింపకుండా నువ్వు బతికితే నువ్వు ఎదురువాడిని ప్రేమించినట్టు కదా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించేటువంటి ఇదే కదా. పైగా వీళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత
అన్ని రెఫరెన్స్ చూపించడానికి సమయం చాలదు కాబట్టి చెప్తున్నాను. విదేశీయుడు ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాడికి అన్యాయం చేయొద్దు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు, విదేశీయుడిని కూడా నువ్వు అలాగే చూడు. పరదేశిని నువ్వు బాధింపవద్దు. పరదేశి మనసు ఎట్లుంటుందో, నీకు ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు పరదేశివే, పరాయి దేశంలో బానిసగా వెళ్ళిపోతే నీ మనసు ఎంత కకావికలం అయిపోయిందో, ఆ మనసు ఏంటో నువ్వు అనుభవించావు. కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా పరదేశి వస్తే ఆయన్ని సన్మానించు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో పరదేశిని కూడా అలాగే చూసుకోమన్నాడు. ఎంత మంచి మాటలండి బైబిల్లో ఇవి కనపడవు ఎవరికి? మతోన్మాదులుగా కనపడుతున్న వారికి. లొసుగులు వెతకాలి అని ఎవడో ఒక తప్పుడు వాడు చేసిన ఆ కార్యక్రమాన్ని దేవుడేదో సపోర్ట్ చేసి ఇది చేయండి అని ఎంకరేజ్ చేసినట్టుగా బైబిల్లో నిష్పక్షపాతంగా అన్నీ రాయించాడు. తప్పు చేసిన వాడు తప్పు చేశాడని రాయించాడు, మంచి చేసిన వాడు మంచి చేశాడని రాయించాడు. రాయించడం తప్పు కాదు, అందులో గ్రహించి ఏది మేలు ఏది కీడు అని నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి అది అర్థమైంది. కానీ కించపరచాలి అనే ఉద్దేశంతో, అవమానపరచాలి అనే ఉద్దేశంతో, పలాని వర్గం వారిని నీచంగా చూపించాలి అనే ఉద్దేశంతో, స్వార్థంతో, బతుకుదెరువు కోసం బైబిల్ని విమర్శిస్తున్నారు తప్ప బైబిల్లో ఇలాంటి మంచి మాటలు వాళ్ళకి కనపడవంటే కనపడవు. మళ్ళీ వాళ్ళు దేశభక్తులు, సమాజం దృష్టిలో దేశభక్తులు. విదేశీయుడు పరదేశి మనసు ఎట్లుండునో నీకు తెలుసు కాబట్టి పరదేశీని బాధింపవద్దు అన్నాడు. ఇంకొంచెం కొత్త నిబంధనకు వచ్చేసరికి యాకోబు పత్రిక 1:27 ఏమన్నాడు? అసలు భక్తి అంటే ఏంటిరా అని అడిగితే ఏం చెప్పాడు అక్కడ? దిక్కులేని విధవరాండను. నిజమైన భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడు. లోకంలో ఉన్న పాపం నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ దిక్కులేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకో, వాళ్ళకి సహాయం చేయమంటున్నాడు. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించు. అందులో కొంచెం అనాథలు, అభాగ్యులు, దిక్కులేని వాళ్ళు, విధవరాంటను వాళ్ళు చూసేవారు ఉండరు కాబట్టి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువగా ప్రేమించి వాళ్ళకి ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించడం భక్తి అన్నాడు. ఇది కదా దేశభక్తి అంటే. ఇవేమీ చేయకుండా జెండాకి జై అంటే దేశభక్తి అని ప్రవేశపెట్టారు. 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు మీద గాంధీ గారు వెనకాల కొంతమంది నడుస్తున్నట్టుగా ఫోటోలు ఉండే. ఇప్పుడు ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహం చేసేటప్పుడు అందులో ఆయన్ని ఫాలో అయిన చాలామంది ఉన్నారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారంట. ఏమండి, అది ఈరోజు లేదు, కనపట్లేదు, అది ఎత్తేసారు. ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గారి బొమ్మను, ఆయన వెంటాడిన వారి బొమ్మను కూడా ఎత్తేయటం దేశభక్తేనా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే దేశభక్తి. ఆ కాసేపు జై అంటే చాలు, తర్వాత తొయ్ ఏదైనా చేసి పక్కవాడిని దోచుకోవటం, ఒకళ్ళని అన్యాయంగా చేయటం, ఒకళ్ళకి అపకారం చేయటం, ఒకళ్ళకి ద్రోహం చేయటం, ఇది దేశభక్తి ఎలా అవుతుంది? దేశభక్తి అంటే అందరినీ సమానంగా ప్రేమించటం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం, ఇది కదా దేశభక్తి అంటే. ఎన్నో వ్యాపార సంస్థలు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా, ఎన్నో దేశాలు. అప్పుడు బ్రిటిష్ వారు మాత్రం వచ్చారు, డచ్ వారు కూడా కొంతమంది వచ్చారు ఆ సమయంలో. బ్రిటిష్ వారితో పాటు ఫ్రెంచ్ వారు, చాలా రకాల వారు వచ్చారు. కానీ బ్రిటిష్ వారు మాత్రమే మనల్ని పరిపాలించినట్టుగా మనకు చరిత్రాధారాలు ఉన్నాయి. చాలామంది వ్యాపారం కోసం మన దేశం వచ్చారు, సంపద వాళ్ళు కూడా దోచుకెళ్ళారు. కానీ బ్రిటిష్ వారు మాత్రమే మనల్ని హింసించినట్టు, వారు మాత్రమే ఈ క్రైస్తవ్యాన్ని ప్రవేశపెట్టినట్టు. అసలు వాళ్ళకి క్రైస్తవ్యానికి సంబంధం లేదు, వాళ్ళు వ్యాపారస్తులు అంతే. కానీ అక్కడ ఇంగ్లాండ్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి క్రైస్తవులు వచ్చారు. వాళ్ళు మిషనరీలు, వాళ్ళు నిస్వార్థ సేవ చేశారు. బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పాడో తన మన భేదం లేకుండా, ఏ ప్రాంత భేదం లేకుండా, రంగు భేదం లేకుండా అందరినీ మనిషిగా, అందరూ దేవుని పిల్లలే, అందరూ సమానులే, అందరిలో ఉన్నది దేవుని ఆత్మ అనే దృక్పథంతో అందరినీ సమానంగా ప్రేమిస్తూ, ఇంకా కొంచెం బలహీన బడుగు వర్గాలను వారిని అధికంగా ప్రేమిస్తూ వాళ్ళకి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి విద్యను, వైద్యాన్ని ఉచితంగా అందించడం కదా దేవుని ప్రేమ అంటే. అది కదా దేశాన్ని ప్రేమించటం అంటే. ఇవన్నీ పాటించకుండా కాసేపు
ఆ వందే మాత్రం, జనగణమన, ఈ భారతదేశం కొరకు అశువుల భాషల అమరవీరులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చరిత్రను ఊరిక నెమరు వేసుకుంటే వచ్చింది ఆ దేశభక్తి. పాటిస్తే కదా వచ్చేది దేశభక్తి. ఎంతమంది దేశభక్తి అంటే ఏంటో తెలియకుండా ఈ లోకంలో బతుకుతున్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియుల. క్రైస్తవులకు దేశభక్తి ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, నువ్వు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు కదా క్రైస్తవులకు దేశభక్తి ఉందనేది అర్థమవుతుంది. చరిత్ర చెప్తుంది, ఎంతోమంది విదేశీయులు వచ్చి భారతదేశంలో ఉన్న దేశం కాని దేశంలో ఉన్న వారిని ఎంతగా ప్రేమించారు. నువ్వు కూడా అంతగా ప్రేమించు. నీ కన్న తల్లిదండ్రులనే నువ్వు ప్రేమించు, నీ తోడబుట్టిన వారిని ప్రేమించు. ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు ఆస్తుల కోసం, సుఖాల కోసం. బంధువులు, రక్త సంబంధులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులని చంపుకునే పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడుతుంది. భారతదేశానికి స్వతంత్రాన్ని వచ్చి బ్రిటిష్ వారికి అబంధ హస్తాల నుంచి విడిపించబడి 80 సంవత్సరాలు గడుస్తున్న భారతదేశంలో శాంతి సమాధానం ఇంకా లేదు అని అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా రాలేదా ఒకసారి ఆలోచించండి. పోనీ క్రైస్తవులుగా ఉన్నవారు క్రీస్తు ప్రేమను కనపరుస్తూ అందరినీ సమానంగా ప్రేమించి ఎవరి మీద ద్వేషం లేకుండా బతుకుతున్నారంటే, వీళ్ళు కూడా మతాచారాలు ప్రవేశపెట్టుకొని కొన్ని గిర్లు తీసుకొని కొన్ని పద్ధతులు, మూఢనమ్మకాల పేరుతో కొన్ని పద్ధతులు, పారంపర్య ఆచారాలు ఏర్పాటు చేసుకొని అసలైన ప్రేమను విడిచిపెట్టి మన సంఘం వారినే మనం ప్రేమించాలి, బయట వాళ్ళని ప్రేమించకూడదు, మన సంఘంలో కూడా మనకిష్టమైన వారిని ప్రేమించాలి అనే కొన్ని కండిషన్స్ పెట్టుకొని ప్రేమకు నిదర్శనం అంటే ఏంటో, ప్రేమకు అర్థం పట్టవలసిన క్రైస్తవులు, తోటి వారిని ప్రేమించవలసిన క్రైస్తవులు కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూ పగా ప్రతీకారాల్లో బ్రతుకుతుంటే ఇంకా దేశభక్తి ఎవరిలో ఉందండి? ఉండాల్సిన క్రైస్తవుల్లో కూడా అది లేకపోతే దేశభక్తి అంటే ఇంక ఎవరికి మాదిరి చూపించి చెప్తారు? దేవుడు ప్రేమామయుడు కదా. ప్రేమ అంటేనే యోహాను పత్రికలోనే అంటాడు కదా, 4వ అధ్యాయమా, మొదటి పత్రిక, దేవుడు ప్రేమాస్వరూపి, 4:8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు కానీ దేవుడే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు అంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే నీకు దేవుని భక్తి ఉంది, ఆటోమేటిక్గా దేశభక్తి ఉంది. ఒకరినొకరు ద్వేషించుకుంటే నీకు దేవుని భక్తి లేదు, నువ్వు దైవజనుడివి దైవజనురాలువి కావు, నీకు దేశభక్తి అసలే లేదు. దీన్ని బట్టి దేశభక్తి అంటే ఏంటి, దేవుని భక్తి అంటే ఏంటో మనకు అర్థమైతే దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది మంచి బైబిల్లోనే ఉంది. శత్రువుకు సైతం క్షమాపణ దయచేసి వారి గురించి ప్రార్థన చేసి క్షమించే తత్వం బైబిల్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. మంచి అన్నది పెరగాలంటే శత్రువులా ఎవరిని చూడకుండా అందరినీ ప్రేమించటమే దేశభక్తి, అదే దైవభక్తి, అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే తత్వం. ఈ తత్వం లేనివాడు దేవుని భక్తుడు కాదు, వాడు దైవజనుడు కాదు, వాడు దేశభక్తుడు అంతకంటే కాదు. కాబట్టి దేశభక్తులుగా ఉండి దేశాన్ని ప్రేమించి తద్వారా దేవుణ్ణి ప్రేమించినట్టు దేశానికి కనపరుస్తారా? ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ ఒకరి మీద ఒకరు శత్రుభావంతో ప్రవర్తిస్తూ దైవభక్తులుగా కూడా పనికి రాకుండా దేశభక్తులుగా లేకుండా పోతారా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, ప్రేమామయుడ, ప్రేమకు నిదర్శనం మీరంటేనే ప్రేమ. మీ ప్రేమ మానవులమైన మీ పిల్లలమైన మా పట్ల మీరు చూపించి అపారమైన మీ కృప ద్వారా మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుని సైతం పాడైపోయిన మా జీవితాలను బాగు చేయటానికి, మీ ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించడానికి ఒక పావుగా
ఒక శరీరాకారంతో ఆయన్ని పంపించి బలి పశువుగా సమర్పించారు. ఇందులో ప్రేమ కలదు అని మీ వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది. దైవభక్తి అంటే దేశభక్తి అని, దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించటం అని, దేశాన్ని ప్రేమించటం అంటే దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించటం అని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటమే దేశభక్తి దైవభక్తి అని మీ వాక్యంలోంచి మాకు తెలియచేశారు. కానీ వాక్యాన్ని ఆచరించవలసిన క్రైస్తవులు సైతం అందరూ అలా లేరు నాయన. కొందరు మాత్రమే అలా ఉండగలుగుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. క్రైస్తవులు ఏమాత్రం దేశద్రోహులు కాదని, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించేవారని, మరి ముఖ్యంగా అధికారులకు లోబడమని మీరు ఇచ్చిన శాసనాన్ని అనుసరిస్తూ తండ్రి, మీరు ఏర్పాటు చేసిన చట్టాన్ని కూడా గౌరవిస్తూ అధికారులకు లోబడుతూ దేశానికి మేలు చేసేవారిగా, దేశం గురించి అందరి గురించి ప్రార్థించేవారిగా క్రైస్తవులు ఉండాలని మీరు కోరుకున్నారు. ఇది మంచిది, మీ దృష్టికి అనుకూలమై ఉన్నది అని మీరు వ్రాయించారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఇక నుండి మా జీవితంలో మేము అందరినీ ప్రేమిస్తూ ఏ ఒక్కరి మీద ద్వేషభావం లేకుండా అందరితో సమాధానంగా ఉంటూ దేశభక్తిని చాటుకునే విధంగా, తద్వారా దైవభక్తిని ప్రదర్శించే విధంగా మా జీవితాలను సరిచేసుకునే మనసును మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, వచ్చిన మీ బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యారో, ఎవరెవరికి ఎలాంటి ఆర్థిక సమస్యల వలన మీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారో, ఎవరెవరికి మానసికంగా మరి బలహీనతగా ఉన్నదో వారందరినీ బలపరచండి. సంతానం లేని మీ పిల్లలకు మీ చిత్తమైతే సంతానాన్ని అనుగ్రహించండి తండ్రి. వివాహం కావలసిన యవనస్తురాండ్రు ఉన్నారు, వారికి వాక్య సంబంధమైన వివాహాలను ఏర్పాటు చేయండి. అలాగే తండ్రి, గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని తల్లికి బిడ్డకు అనుగ్రహించండి. ఆల్రెడీ ప్రసవించిన తల్లులు ఉన్నారు, వారికి బిడ్డలకు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని సైతం మీరు మమ్మల్ని క్షమించినలాగున మేమును వారిని క్షమించే మనసును మాకు అనుగ్రహించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘములో ఉన్న అనేక మంది పడిపోతున్న వారిని లేవనెత్తండి. ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందుతూ దేశానికి నేనేం చేశాను అని ఆలోచించాలే తప్ప దేశం నాకేం చేసింది అనే ఆలోచనలో మీ పిల్లలు లేకుండా, మీరేం చేశారు మాకు అనే ఆలోచన మీ పట్ల మీ పిల్లలకు లేకుండా, మేము నీకేం చేశామనే ఆలోచనతో ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.